తలుపులేసేయండి. కొడతారండి ఎందుకు కొడతారు సార్? అరే అడిగితే కొడతారు. సనాతన ధర్మాన్ని సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. కొడుకుల్ని దానికి ఈ మట్టికి ఎరివేసిపోదాం. లేదంటే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పిన అని చెప్పరా నా కొడకా నువ్వు. 18 లక్షల మందిని పిచ్చి కుక్కల్ని చంపినట్టు చంపిన మహాభారతాన్ని చూసి మనమే నేర్చుకోవాలి సార్. చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పిన అని చెప్పరా నా కొడకా నువ్వు. హిందూయిజం బొక్క. చూడు 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 సరిగా 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 చూడు సరిగా చూడు సరిగా చూడు చూడు. We will fight for him. నువ్వేనా తాగేసున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? మేము కూడా మీరు ఎంత ఫైట్ చేశారో మేము అంతే టఫ్ ఫైట్ ఇస్తాం. ఏంటి నువ్వేమైనా ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ లా తీర్చిదిద్దానని ఫీల్ అవుతున్నావా? We will fight for him. రామనాథం గారు, ఈ సిటీలో రౌడీలు ఎక్కువైపోయారు. We are more worried about his health. We are more worried about his health. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అతనికి ఏమన్నా జరిగితే ఈ ప్రభుత్వమే కారణం. ఏం మాట్లాడతాడు వీడు? మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. We will not leave this here. Until you leave us, we will not leave this. మీకు తెలియదే పిచ్చ మొహాలారా, మిమ్మల్ని అందరినీ వాడే. We will fight for him. సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? రాష్ట్రంలో కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టడం కోసం భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం ఆర్టికల్ 19(1)A అనే ఒక్క దాన్ని పట్టుకొని బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? చదువు, సంధ్య, విద్యార్హతలు, జర్నలిజం డిగ్రీలు వేటితో పని లేకుండా. నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశం అంటే భక్తి లేదు. ఏరా నీతి లేని కుక్క, మృగానికి నీకు తేడా లేదు. మీరు కరెక్ట్ గానే ఉంటున్నారు. నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశభక్తుని కాదు. ఫెయిల్ అయినా పర్వాలేదు, వీడు ఏనాడైనా ఏం చూసుకున్నా అంత పొగరు. కేవలం అక్కడి నుంచి వచ్చినటువంటి అసైన్మెంట్ కు అనుగుణంగా వాళ్ళకు వాళ్ళు భుజకీర్తులు తగిలించుకొని పెద్ద అభ్యుదయవాదుల్లా బతుకి మళ్ళీ పౌరుషం ఒకటా? యూస్లెస్ ఫెలో, షేమ్లెస్ ఫెలో, హోప్లెస్ ఫెలో, బ్రెయిన్లెస్ ఫెలో. భావ దారిద్ర్యాన్ని, బానిసత్వాన్ని, బానిస భావజాలాన్ని డబ్బులకి అమ్ముకొని మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్ అండ్ నాట్ ఫిట్ ఫర్ ద సిచ్యువేషన్. కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాన్ని రగల్చడమే జర్నలిజం అనేలా. మీరన్నా చెప్పండి, నా మాట చెప్పండి, పత్రికలో చెప్పండి, ఈ భాష మంచిది కాదు.